ప్రీవియస్ ఎపిసోడ్స్లో గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో రిషికేశ్లో ఏం చేయొచ్చు, రిషికేశ్లో ఏమేం చూడాలి, అడ్వెంచర్స్ ఏమున్నాయి, అవి ఎలా ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టికాయ బటన్ వేసేసి లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి చేసేయండి. బద్రీనాథ్ నుంచి 10 hours జర్నీ తర్వాత నైట్ 10 o'clock అయింది నేను రీచ్ అయ్యేసరికి. రీచ్ అయిన తర్వాత మనకి హోటల్స్ అనుకుంటూ వస్తూ ఉంటారు. ఏ టైంలో వచ్చినా కూడా మనకి హోటల్స్ అయితే దొరికేస్తాయి. నేను ఒక రూమ్ అయితే తీసుకున్నాను. ఈ రూమ్ వచ్చేసి మనకి 1400 పడింది. కొంచెం రీజనబుల్గానే అనిపించింది. విత్ ఏసీ ఇచ్చాడు. రిషికేశ్లో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఏసీ తీసుకోవాల్సి వస్తుంది. రూమ్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బార్గెన్ చేయండి. మీరు ఎంత బాగా బార్గెన్ చేస్తే మీకు అంత తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే ఏమేమి ఉంటాయి అవన్నీ చూసేద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాగీతో అయితే స్టార్ట్ చేశా. ఇక్కడ అందరూ ఇదే తింటున్నారు బ్రేక్ఫాస్ట్గా. 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. అది కంప్లీట్ చేసుకుని పక్కనే స్కై అడ్వెంచర్స్ అని ఉంటే అందులోకి వెళ్ళాను. ఇక్కడ ఇటువంటి అడ్వెంచర్ సెంటర్స్ చాలా అంటే చాలా ఉంటాయి, పక్కనే ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనల్ని పిలుస్తూ కూడా ఉంటారు. కాబట్టి మీరు అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే లోపలికి వెళ్ళి ఫస్ట్ చెక్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఏమేం చేయొచ్చు, ఎంత ప్రైజెస్లో ఇస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. ఈ అడ్వెంచర్స్ చేయడానికి లోకల్ ట్రిప్కి మనకు ఒక వెహికల్ అవసరం అని చెప్పి నేను ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాను స్కై అడ్వెంచర్స్ దగ్గర. ఇది పర్ డే వచ్చేసి 500. మనం పెట్రోల్ కొట్టించుకోవాలి, ఒక 100 రూపీస్ అలా కొడితే సరిపోద్ది. అదేవిధంగా స్కూటీని తీసుకునే ముందు అది ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ కండిషన్ చెక్ చేసుకోండి. దానికి ఒక కంప్లీట్ వీడియో తీసుకుని ఉంచుకోండి. ఎందుకంటే మళ్ళీ డ్యామేజ్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్గా ఒక వీడియో తీసుకోండి. పాపం ఆ చిన్నపిల్లలు వెళ్తుంటే చూడండి, అతను ఎవరో పెద్ద ఆయన వచ్చేసి వాళ్ళ దగ్గర గొడుగు తీసేసుకుంటున్నాడు. వాళ్ళు ఎలా వెళ్తారో మరి. నేనైతే లోకల్ ట్రిప్ స్టార్ట్ చేసేసాను. అక్కడి నుంచి ఒక 3 kilometers డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మనం రామ్ జుల్లా అనే ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ రామ్ జుల్లా, లక్ష్మణ్ జుల్లా అనేవి చాలా ఫేమస్. రిషికేశ్ వస్తే ఇవైతే మిస్ అవ్వకండి. బస్ స్టాండ్ నుంచి మనకి ఎలక్ట్రానిక్ షేర్ ఆటోలు కూడా దొరుకుతాయి. సో అవైనా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో వస్తే. కనిపిస్తుంది కదా, ఇదే రామ్ జుల్లా అంటారు. ఈ బ్రిడ్జ్ అయితే రివర్ని కనెక్ట్ చేస్తుంది రెండు వైపులా. మధ్యలో మనం వాక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 wheelersని మాత్రం అలౌ చేస్తారు. వాకర్స్కి మిడిల్లోనే ఉంటుంది కాబట్టి అందులోనే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అవతల వైపు వాక్ చేసుకుంటూ వెళ్ళాక మనం లోకల్ మార్కెట్కి, లక్ష్మణ్ జులాకి, అలాగే ఒక ఆశ్రమంకి కూడా వెళ్ళొచ్చు. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. రివర్ని క్రాస్ చేసుకుంటూ అవతల వైపుకి వచ్చాక మనం ఒక ఆశ్రమానికి అయితే చేరుకుంటాం. ఈ పరమార్థ ఆశ్రమం అన్నమాట ఇది. దీని లోపల మనం స్టే కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడే ఈవినింగ్ ఆర్తి కూడా ఇస్తారు. ఇదైతే మిస్ అవ్వకండి. గంగా ఆరతి ఇక్కడే ఇస్తారు కాబట్టి ఈవినింగ్ 6 o'clock కల్లా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఈ ఆశ్రమం పక్కన చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే హైలైట్గా ఉంది, చాలా బాగుంది. ఆశ్రమం లోపలికి కూడా మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు. లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. ఈ ఆశ్రమం లోపల స్టే చేయాలి అంటే పర్ డే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. మనం హోటల్స్ ముందుగా బుక్ చేసుకోవాలి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి. వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కానీ ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మీరు వాళ్ళ గైడ్లైన్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవడం, యోగా చేయడం వంటి గైడ్లైన్స్ అయితే ఉంటాయి. అవైతే మీరు తప్పకుండా పాటించాలి. ఆశ్రమం విజిట్ కంప్లీట్ చేసుకుని నేనైతే లక్ష్మణ్ జుల్లా వైపు వెళ్తున్నాను. ఈ వే అంతా మనకి చిన్న షాపులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. లోకల్ మార్కెట్ ఇదంతాను. ఏవైనా కావాలి అనుకుంటే మనం కొనుక్కోవచ్చు. లక్ష్మణ్ జుల్లా అయితే చాలా అంటే చాలా రష్గా ఉంది. జనాలు చూడండి ఎంత రష్గా ఉన్నారో. దీని మీదకి వెహికల్స్ నాట్ అలౌడ్. ఇంకా కంప్లీట్గా లక్ష్మణ్ జుల్లా నుంచి అవతల వైపుకి వెళ్తే మనం ఇస్కాన్ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు. పక్కనే ఉంటుంది. వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి.
సో ఇప్పుడైతే రాఫ్టింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. రాఫ్టింగ్ చేయడానికి వాళ్ళు మనకు ఒక లొకేషన్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళాలి. ఆ లొకేషన్ అరౌండ్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది స్టార్టింగ్ నుంచి. కానీ ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంటుంది. ఒకవేళ వర్షం పడిందా ట్రాఫిక్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒకే రూట్ ఉంటుంది వెళ్ళడానికి రావడానికి, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. బ్యూటిఫుల్ వెదర్, చిన్న చినుకులు, రైడ్ అయితే మంచి ఫీల్ వస్తుంది. కానీ ట్రాఫిక్ కొంచెం చిరాకు తెప్పిస్తుంది. మీకు చిరాకు వచ్చినా ఏమొచ్చినా లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి కొట్టేసి దాని మీద చూపించేయండి. 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి పంపించిన లొకేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇక్కడి నుంచి మనం రాఫ్టింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. రాఫ్టింగ్లో టైప్స్ ఉంటాయి. 9 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ అనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ రాఫ్టింగ్ చేయడానికి ఒక 450 రూపీస్ నుంచి 550 మధ్యలో ఛార్జ్ చేస్తారు. సో ఇది కూడా కొంచెం బార్గెన్ చేసుకోండి. మనం చేసే అడ్వెంచర్స్ కన్నీ స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకుని పే చేయాలి. ఏవైనా చేయకపోతే రిటర్న్ వచ్చాక మనీ ఇచ్చేస్తారు. ఇప్పుడైతే మనం రాఫ్టింగ్ చేయడానికి రెడీ అయిపోయాం. ఇంకా వెళ్ళిపోయి రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. ఈ రాఫ్టింగ్ చేసే ముందు మనకి ఒక సేఫ్టీ హెల్మెట్, అలాగే సేఫ్టీ జాకెట్, ఒక రాఫ్ట్ చేయడానికి స్టిక్ ఇస్తారు, రాఫ్టింగ్ స్టిక్ ఒకటి ఇస్తారు. సో అవి మనం క్యారీ చేసుకొని కిందకి వెళ్ళాలి. రాఫ్టింగ్ చేసే ముందు మనకి ఒక గైడ్ ఉంటారు కదా, గైడ్ మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తూ ఉంటాడు, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి అని. అండ్ మనకి హెల్త్ చెక్స్ కూడా అడుగుతారు. ఎవరైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే చెప్పండి అని చెప్తారు. మేమైతే ఫిట్గానే ఉన్నాం కాబట్టి ఇంక ఎక్కేసాం, రెడీ అయిపోతున్నాం ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఎలా ఉంటుందో అనేది చూద్దాం. గంగామాతకి నమస్కారం చేసుకుంటూ మా రాఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసాం. చిన్నపిల్లలు వంటి వాళ్ళని అయితే క్యారీ చేయకండి. జాగ్రత్తగా కూర్చొని రాఫ్టింగ్ని అయితే ఎంజాయ్ చేయండి. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. వాటన్నింటి మీద నుంచి మనం అధిగమించుకుంటూ ముందుకు రాఫ్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్గా అనిపిస్తుంది. ఇంకా మీకు ఒకవేళ వాటర్ అంటే భయం, ఫోబియా లాంటివి ఉంటే కొంచెం అవాయిడ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా స్మూత్గా ఉండే ఏరియాస్ కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలాంటివి చేయించుకోవాలి అనుకుంటే ఆ గైడ్తో మాట్లాడుకోవాలి. గైడ్ మనకి గోప్రోతో వీడియోస్, ఫొటోస్ తీసి మనకి ఇస్తాడు. బట్ దానికైతే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ షేర్ చేసుకొని పే చేయాలి. కాబట్టి ఒక 1000 నుంచి 1500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే వాటర్లో దిగొచ్చు. అదంతా ఎక్స్పీరియన్స్ కూడా మీరు చేయొచ్చు. గైడ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, ఎక్కడ రాఫ్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేది. మరీ అంత టఫ్గా అయితే ఏముండదు, ఈజీగానే ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి. డెప్త్ వచ్చేసి 30 to 40 ఫీట్ ఉంటుందంట. బట్ మన దగ్గర సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. స్విమ్మింగ్ ఈజీగా చేయొచ్చు, మీకు వచ్చినా రాకపోయినా కూడా. మాన్సూన్ సీజన్లో ఈ రాఫ్టింగ్ అయితే కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది. జూలై నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు అయితే క్లోజ్ ఉంటుంది. సెప్టెంబర్లో మళ్ళీ ఓపెన్ చేస్తారంట. అప్పుడైతే కంప్లీట్గా బ్లూ వాటర్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ ఇదంతా నార్మల్ వాటర్లా ఉంది. 3-4 స్పాట్స్ దగ్గర అయితే పెద్ద పెద్ద అలలు వస్తాయి. అక్కడైతే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా రాఫ్ట్ చేసుకోండి. అలాగే మీరు రాఫ్టింగ్లో స్విమ్మింగ్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. మీకు ఒక రోప్ ఇస్తారు, ఆ రోప్ పట్టుకుంటే సరిపోద్ది. అలా రాఫ్టింగ్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోవచ్చు. గంగా నదిలో స్నానం చేస్తున్నామంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఈ అడ్వెంచర్ సెంటర్స్ దగ్గర ట్రెక్కింగ్, ఇంకా బంజీ జంప్ అవి కూడా ఉన్నాయి. బంజీ జంప్ నేనైతే చేయలేదు, బట్ దానికి కొంచెం కాస్ట్ ఎక్కువే అవుతుంది. 3500 నుంచి 4500 ఛార్జ్ చేస్తారు బంజీ జంప్కి అయితే, విత్ వీడియోగ్రఫీ. సో రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. నీర్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది. అదైతే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నేను ఉన్న లొకేషన్ నుంచి. ఇదైతే చాలా అంటే చాలా పైకి వెళ్ళాలి. ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు ఇక్కడికి.
ఎంత పైకి వెళ్తున్నా ఎంతకి పీక్ పాయింట్ రాకపోవడంతో సగం దూరం వచ్చేసి అలా చూశాను నేను. అప్పటికే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ట్రెక్ చేసి చాలా అలసిపోయి ఉన్నా. ఆ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, అవి కూడా చూడండి. ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడైతే ఇంకో 7 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ బీటెల్స్ ఆశ్రమానికి అయితే చేరుకుంటున్నాను. ఈ ఆశ్రమం చాలా ఫేమస్ రిషికేష్లో. ఇదొక ఇంటర్నేషనల్ ఆశ్రమం అంట. ఇక్కడ మెడిటేషన్ చేయడానికి చాలామంది వస్తుంటారు. ఇది 4 o'clock వరకే ఓపెన్ ఉంటుంది. సో త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. నేను వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోతుంది, ఉంటుందో లేదో చూడాలి. ఈ అడవి లోపలైతే ఉంది, అది లోపలికి వెళ్తే మనకి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. నేను రీచ్ అయ్యేసరికి 5 o'clock అయిపోయింది. సో ఇదైతే క్లోజ్లో ఉంది. నార్మల్ డేస్లో ఓపెన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా మంచి ఫీల్ వస్తుందని చెప్తున్నారు. నేనైతే ఇంక మిస్ అయిపోయా. చేసేదేం లేక ఇంకా బయట నుంచి చూస్తూ రిటర్న్ అయిపోయా. మళ్ళీ ఈవినింగ్ గంగా ఆర్తి కోసం పరమార్థ నికేతన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈవినింగ్ 6 o'clock నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఘాట్లో అయితే గంగా ఆర్తి ఇస్తారు. బట్ ఈ పరమార్థ నికేతన్ దగ్గర చాలా ఫేమస్ అండ్ ఎక్కువ మంది జనాలు కూడా ఇక్కడికే వస్తారు చూడడానికి. ఇక్కడ మాత్రం మిస్ అవ్వకండి. 6 o'clock మీరు వచ్చి కూర్చుంటే 6:30కి స్టార్ట్ అవుతుంది గంగా ఆర్తి ఇవ్వడం. ఆ తర్వాత మళ్ళీ లేట్ అయిపోతే మీరు మిస్ అయిపోతారు. రిషికేష్లో మీరు చూడకపోతే హరిద్వార్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రిషికేష్ నుంచి హరిద్వార్కి 20 kilometers ఉంటుంది. నేను రిషికేష్లోనే ఇదంతా చూశానని చెప్పి ఇంకా హరిద్వార్ అయితే వెళ్ళడం లేదు. మీరు ఒకవేళ హరిద్వార్ కూడా వెళ్ళాలి అనుకుంటే కవర్ చేయొచ్చు అది కూడా. ఈ ఘాట్స్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్నానం చేసుకోవచ్చు. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. బట్ ఫ్లో ఎక్కువగా ఉంటే మాత్రం అవాయిడ్ చేసుకోండి. చిన్నపిల్లల్ని అయితే దించొద్దు, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి స్నానం చేయించాలి అనుకుంటే. సన్సెట్ అవుతున్న కొద్దీ రామ్జులా దగ్గర వ్యూ అయితే భలే ఉంది. మీరు మంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. అలాగే లోకల్ మార్కెట్ కూడా ఇక్కడ మీరు ఏవైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇది కంప్లీట్గా రిషికేష్ గురించి. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఢిల్లీలో ఏం చూడొచ్చు, ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.